ఇక తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ మా కొలీగ్ సౌమ్య రిపోర్ట్ చేస్తారు. సౌమ్య, తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయి, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? మనం చూడొచ్చు, ఆడపడుచులందరూ ఎంతో ఘనంగా బతుకమ్మ సంబరాల్లో రెండో రోజు అటుకుల బతుకమ్మలు ఎంత సంబరంగా చేసుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. చాలా సేపటి నుంచి ఇలాంటి ఆటే సాగుతోంది. సో బతుకమ్మకు ఉన్నటువంటి ప్రత్యేకత అది. అందరూ ఆడపడుచులు అన్ని వర్గాల వారు వచ్చి ఆడుకునేటటువంటి పండుగ బతుకమ్మ. సో మనం మీరు చూడొచ్చు, టిఆర్ఎస్ భవన్ లో ఎంత ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయో. అలాగే కార్పొరేటర్స్ కావచ్చు, లేదంటే డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటున్నారు. సీఎం సతీమణి శోభ గారు వస్తారన్నప్పటికీ అనుకున్నా కూడా రావట్లేదు అన్న వరకే కొంతవరకైతే సమాచారం అందుతోంది. కానీ మనం ఇక్కడ చూడొచ్చు, చాలా మంది మహిళలు వచ్చి బతుకమ్మ సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి. మనతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు బతుకమ్మకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, అటుకుల బతుకమ్మ అంటే ఏంటి, ఒకసారి ఆవిడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ రోజు అటుకుల బతుకమ్మ రెండో రోజు ఎలాంటి ప్రత్యేకత ఉంది? చాలా గొప్పగా ఘనంగా 9 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో పండుగ జరుపుకోవడానికి మహిళలందరూ కూడా సిద్ధమైనారు. నిన్న ఎంగిలిపూ బతుకమ్మను జరుపుకోవడం జరిగింది. చాలా గొప్పగా యావత్ తెలంగాణలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఈ బతుకమ్మను జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అటుకుల బతుకమ్మ రెండో రోజు. అటుకుల బతుకమ్మను కూడా యావత్ తెలంగాణలో కాకుండా మహిళలు సంతోషంగా జరుపుకుంటా ఉన్నారు. ఇప్పటివరకు తెలంగాణ భవన్లో కూడా చాలా చక్కగా మహిళలందరూ కూడా సంతోషంతో ఆనందంతో పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి కారణాలు 3. ఒకటేమో తెలంగాణ రాష్ట్ర సాధన, రెండోదేమో ప్రజలకు కోసం కేటాయించిన పథకాలన్నీ కూడా ప్రజల వద్దకు చేరుతున్నాయి. మూడోదేమో చెరువులలో జలకళ. ఈ జలకళ రావడం వల్ల చెరువుల కింద ఆయకట్టు పెరగడమే కాకుండా రాబోయే తరానికి కరువు లేకుండా చేయడం అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ప్రజల్లో కూడా నమ్మకం వచ్చింది. ఇన్ని రోజులు మనము సమైక్య రాష్ట్రంలో కరువుతో అల్లల్లాడిపోయినాం, కానీ భవిష్యత్ తరాలకు కరువు ఉండకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగానే చెరువులను బాగు చేసుకున్నాం. మిషన్ కాకతీయ సక్సెస్ అయింది. చెరువులన్నీ కూడా జలకలతో నిండి పొంగి పొరులుతూ ఉన్నాయి. బతుకమ్మల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. మేడం, మీ నియోజకవర్గంలో లాస్ట్ టైం వరకు కరువు ఉండింది, కానీ ఈసారి చాలా పుష్కలంగా వర్షాలు పడ్డాయి. మీ నియోజకవర్గంలో ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు ఆడుతున్నారు బతుకమ్మ? మా నియోజకవర్గంలో కూడా మా దగ్గర ఉన్న మా ప్రతినిధులందరూ కూడా ఆడుతూ ఉన్నారు. ఈ 10 రోజులు కూడా 10 జిల్లాలకు కూడా వెళ్ళి బతుకమ్మను ఆడుతూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మా జిల్లా కూడా వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా మా జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఈసారి 3 జిల్లాలు అవుతా ఉంది. కాబట్టి పరిపాలన సౌలభ్యం కోసం 3 జిల్లాలను చేసుకోబోతా ఉన్నాం. తప్పకుండా 3 జిల్లాల్లో ఆడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఎందుకంటే వారితో ఉన్న అనుబంధం అలాంటిది. ఈ జలకళ ఉట్టిపడే చెరువులను కూడా అన్నింటినీ కూడా సందర్శించి రావడం జరిగింది. ఎక్కడైనా చిన్న ఇబ్బందులు ఉంటే కూడా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా మహిళలు సంతోషంగా ఉన్నారు. ఓవైపు మిషన్ భగీరథ మంచినీళ్ళ కోసం కష్టాలు పోతున్నాయనే బాధ సంతోషం, రెండోదేమో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు వండినాయి, పూలు పుష్కలంగా దొరుకుతున్నాయి. సంతోషంతో ఈ రోజు అటుకుల బతుకమ్మ చేసుకుంటారు, రేపు ముద్దపూ బతుకమ్మ చేసుకుంటారు, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిపోయిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్ర బతుకమ్మ. 9 రోజులు కూడా ఘనంగా చేసుకోవడానికి మా మహిళలందరూ కూడా సిద్ధమైనారు. ఈసారి 9వ రోజు ఒక రికార్డు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎల్బీ స్టేడియంలో. వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అలాగే బతుకమ్మ పండుగ అంటేనే మహిళలకు సంబంధించిన పండుగ. మహిళలందరూ కూడా దీంట్లో ఉద్యమ సందర్భం నుండి మొదలుకొని ఇప్పటి వరకు కూడా చైతన్యమైనారు. బతుకమ్మ ఆడాలి, ఇది మన సంస్కృతి, ఇది మనకు ఒక రిధం ఉంది, ఒక పాట ఉంది, ఒక బతుకమ్మలో ఒక అర్థం ఉంది. మహిళలకు శక్తి సామర్థ్యాలు అందించే ఈ బతుకమ్మ పండుగను భవిష్యత్ తరాలకు అందించాలని మహిళలందరూ కూడా చైతన్యమైనారు. మరి ఇంత గొప్పగా జరుపుకునే ఈ మహిళల పండుగను, పూల జాతరను ప్రపంచవ్యాప్తంగా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. 8వ డేట్ నాడు లాల్ బహదూర్ స్టేడియం నుండి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీని ఏర్పాటు చేసింది. చాలా పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొంటారు. అంటే ఒక పూల జాతర కనబడాలి, ఒక పూలతో పూజించే సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేయాలని, ఒక రికార్డు నెలకొల్పాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. తప్పకుండా అది సాధించుకుంటామని నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఈరోజు, ముస్లిం మైనార్టీ మహిళలు కూడా ఈరోజు బతుకమ్మలు ఆడి మన యొక్క సంస్కృతి, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ప్రతీక బతుకమ్మ అని చెప్పి వాళ్ళు కూడా సంతోషంగా పాల్గొంటున్నారు. కాబట్టి ప్రతి మహిళ ఆనందంతో పాల్పంచుకునే బతుకమ్మ తప్పకుండా రాబోయే కాలంలో విశ్వవ్యాప్తం అవుతుంది, రికార్డు కూడా సాధించుకుంటుందని మాకు నమ్మకం. మీ చిన్నప్పుడు ఏమైనా గుర్తుందా? మీ చిన్నప్పుడు ఎలా జరుపుకునే వాళ్ళు?
ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఎలా? ఇప్పటి వరకు కూడా చిన్నప్పటి నుండి నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ఎన్నడూ కూడా బతుకమ్మను మర్చిపోలేదు. ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బతుకమ్మ పండుగను చేసుకున్నాను. కాబట్టి అప్పుడు కుటుంబం వరకు మాత్రమే, ఊరి వరకు మాత్రమే ఉండదు, గ్రామాలలో మాత్రమే ఉండదు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తం చెందింది. అంతేకాకుండా హైదరాబాద్ నడిబొడ్డులో కూడా బతుకమ్మను ఆడుకుంటా ఉన్నాం. అప్పుడేమో ఒక కుటుంబము ఓన్లీ ఊరు వరకే పరిమితం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసే ఫలాలు ప్రజలకు అందుతున్న సందర్భంలో ప్రజలతో సంతోషంలో భాగస్వామ్యం కావడం కోసం ఈ రోజు సంతోషంగా వాళ్ళ సంతోషంలో భాగస్వామ్యం అవుతూ పాలు పంచుకుంటాను. చిన్నప్పుడేమో కేవలం సమస్యలు తెలియదు, సమాజం తెలియదు. కానీ ఈ రోజు అన్ని ప్రజల సంతోషమే మా సంతోషంగా భావించి పండుగ జరుపుకుంటున్నాం. ఎప్పుడైనా పండుగనేమో, అదేమో చిన్నప్పటి పండుగ, ఇదేమో ప్రజల కోసం వాళ్ళ సంతోషంలో పాలు పంచుకోవడం కోసం చేసుకునే పండుగ. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా మా మహిళలందరూ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. వారందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, ఆడపిల్లల్ని చదివించండి. ఆడపిల్లలను భవిష్యత్ తరాలకు ఒక మాణిక్యాల్లాగా తీర్చిదిద్దుతాం. మహిళా సాధికారత సాధించుకుందాం.